జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్మగాన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై స్పందించిన మాజీ మంత్రి బొత్స. కూటమి ప్రభుత్వం చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటుందని మండిపాటు. వాయిదా పడిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక. తల్లి గోవిందరాజుని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే పంచకర్ల. టీడీపీ మహానాడును జయప్రదం చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు గాంధీ బాబ్జీ. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చట్టాలకు తూట్లు పడుతున్నాయని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీకి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అనైతికంగా అనుభవిస్తున్న కొంతమంది కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి తాము ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు, నాకు మేయర్ వస్తే లేదు, నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతాం. సరే, నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే, ఆ కూటమి పార్టీలకి కానీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలో ఇదేంటి, ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమ్మా కొట్టిస్తారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంఖ్యాబలం లేనప్పటికి కూడా ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది చాలా దురదృష్టం. సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా శాండస్టిల్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళ ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చాలా దురదృష్టం. ఇది వ్యవస్థకి నష్టం, ఇది సమాజానికి నష్టం. ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. నాకు అర్థం అవ్వలేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు. అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే
మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా, ఆ సోదరిమణి తాలూకా పల్స్ని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండా చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానుక ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు. తీవ్రవాదాన్ని తుదిముట్టిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న సైనిక పోరాటానికి మద్దతు తెలియజేస్తూ విశాఖ కళాకారులు సంఘీభావం ప్రకటించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై భరతమాతకు జై, వందే మాతరం, టెర్రరిజం నశించాలి, సైనికులకు సలాం సలాం అనే పలు నినాదాలతో తమ సంఘీభావం ప్రకటించారు. కళా సంఘాల ప్రతినిధులు యాక్మి ప్రతాప్, సన్ మూర్తి, భయ్య శ్రీనివాస్, బొడ్డేటి జగత్రావు, చెన్నా తిరుమలరావు, నాంచారయ్య, మను పల్లా తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేశారు. గౌరవ అతిథిగా భాజపా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొని ఇందులో భాగస్వాములై కళాకారులను అభినందించారు. కళాకారులు కేవలం కళలకే అంకితం కాకుండా సామాజిక దృక్పథాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సన్మూర్తి అన్నారు. విశాఖలో కళాకారులు, కళా సంఘాలు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములై భారతదేశ సార్వభౌమాధికత్వాన్ని, సమైక్యతను, స్ఫూర్తిని చాటి చెబుతున్నారని పేర్కొన్నారు. పాడతారు, లేదా డాన్సులు చేస్తారు, లేదా పాటలు పాడతారని అనుకుంటారు. అదే కాదు, మేము దేశభక్తిని పెంపొందింపజేసే కార్యక్రమాలు కూడా మేము ముందుంటాము, మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తాము, భారతదేశాన్ని మా పూర్తి స్థాయి సపోర్ట్ అందిస్తాము అనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం బహుశా ప్రపంచంలోనే, దేశంలోనే ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఎందుకంటే కళాకారులు అనేవారు కేవలం ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగితే తమ కళను ప్రదర్శించడమే తప్ప ఇటువంటి యాక్టివిటీలో పాల్గొనడం అనేది గొప్ప విశేషంగా భావిస్తున్నాము. అందుకు ఇందులో పాల్గొన్న ప్రతి కళాకారుడికి కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విజయనగరం జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగారమైన భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా కార్మిక కుటుంబాలు, రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా భీమసింగ్ కర్మాగారం మూతపడటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రతుకులు సాగిస్తున్నారని అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్లు, గ్రాట్యుటీలు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మూతపడిన ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫ్యాక్టరీని తెరిపించి రైతుల కుటుంబాలను, కార్మికుల కుటుంబాలను ఆదుకొని ఫ్యాక్టరీని సమర్థవంతంగా నడిపించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలుపరిచి పరిశ్రమ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబాలను ఆదుకోవడం నా దేశమాన ప్రాణాలను భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భీమసింగ్ ఫ్యాక్టరీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. సహకార రంగంలో కీలకమైనటువంటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 5 సంవత్సరాలైంది. ఈ 5 సంవత్సరాల్లో కనీసం కార్మికులు, ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ ఇవ్వలేదు. అలాగే ఎన్నికల ముందు
ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రజలు అధికారం ఇస్తే వెంటనే భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా ఉన్నారు. అలాగే లోకేష్ కూడా చెప్పారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీ తెరుస్తారో ముంచుతారో తెలియని పరిస్థితి. అన్నిటికన్నా కీలకం బంగారం లాంటి ఫ్యాక్టరీని మూతేశారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు చాలామంది ఉపాధి లేక, కుటుంబాన్ని సాకలేక, అప్పులు పుట్టక, పిల్లల్ని చదివించుకోలేక ఆందోళనతో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో మేము పెద్దలందరినీ కోరుతున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ కర్మాగారానికి చైర్మన్ గారు, ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి సీనియర్ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి గారు శాసనసభలో మాట్లాడారు. అలాగే ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు శాసన మండలిలో కూడా అడిగారు ప్రభుత్వాన్ని. దయచేసి ప్రభుత్వ పెద్దలు వెంటనే ఇక్కడ ప్రజల బాధను అర్థం చేసుకొని ఫ్యాక్టరీని తెరిపించండి. ఈలోగా కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కోసం వాళ్ళ పిఎఫ్ని, గ్రాడ్యుటీని వెంటనే ఇప్పించాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఫ్యాక్టరీని నమ్ముకొని ఇంతకాలం బ్రతుకుతున్నాం. అవి మా తండ్రుల ఉద్యోగాలు మాకు ఇచ్చారు. అది ఉన్నది కదా, ఎలాగో పూట గడవడానికి సరిపోతుందని వేరే ప్రయత్నాలు చేయకుండా మేము ఈ ఫ్యాక్టరీని నమ్ముకొనే ఉన్నాం. అందుకు ఇటికి అటికి కాని జీవితాల్లో మమ్మల్ని ఆపేశారు. మా ఆకలి ఆవేదనల్ని ఆలోచించి మాకు న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వానికి నేను ఎంతో వినయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. విశాఖపట్నం నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం క్వారం లేనందున వాయిదా వేయడమైనదని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు మెజిస్ట్రేట్ మరియు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 90 ప్రకారం ఉప మేయర్ ఎన్నికల కొరకు మే 19, 2025 ఉదయం 11 గంటలకు నిర్వహించిన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంను నియమావళి 2005 యొక్క నియమం 5 ప్రకారం క్వారం లేకపోవడం వలన నేటికి అనగా మే 20, 2025 మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేయడమైనదని ఎన్నికల అధికారి తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రో ఆఫీసర్స్ క్వారం సంబంధించి రిపోర్ట్ ఇచ్చారు. రైట్ రోలో 34 సభ్యులు ఉన్నారు, లెఫ్ట్ రోలో 20 ఉన్నారు, కలిపి 54 ఉన్నారు. మన ఈ స్పెషల్ మీటింగ్ క్వారం 56 ఉంది కాబట్టి ఇవాళ మన ఈ మీటింగ్ కండక్ట్ చేయలేము. ఈ రేపటికి సేమ్ 11 o'clock ఈ మీటింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తాం. ధన్యవాదాలు. అనంతరం జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడారు. సరైన సమాచారం లేని కారణంగా కొంతమంది కార్పొరేటర్లు ఎన్నికకు హాజరు కాలేకపోయారని, రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దల్లి గోవిందరాజుని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేటర్కి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన మీదట ఈరోజు ఎలక్షన్కి అటెండ్ అవడం జరిగింది. క్వారం 2 సభ్యులు తక్కువ ఉండటం వల్ల రేపటికి ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది. రేపు ఎలక్షన్లో దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. రేపొద్దున్న మళ్ళీ 11 o'clockకి మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. 56 మంది సరిపోతారని చెప్పి మా వాళ్ళు కూడా అందరికి కబుర్లు చెప్పినట్లేరు. దాన్ని మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీటింగ్ ఉంది, కొంత కబుర్లు లేదని కారణం వల్ల అని చెప్పి మేమైతే పర్సనల్గా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మేము ఈరోజు వాయిదా పడింది కాబట్టి రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 74 మందికి 74 మంది వచ్చి రేపు ఎలక్షన్లో పాల్గొంటామనే సంపూర్ణ విశ్వాసం నాకు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి బాజీ జంక్షన్ ఎన్టీడీ వరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పిస్తూ తిరంగా ర్యాలీ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా గణబాబు మాజీ సైనిక అధికారులను, మాజీ సైనికులను ఘనంగా సత్కరించి గౌరవించారు.
అయిన తర్వాత అందరూ కూడా కొంచెం సహకరించే డిసిప్లిన్గా ముందు వీరులందరికీ కూడా, మన సైనిక వీరులందరికీ కూడా, బోర్డర్లో నిరంతరం పోరాడేటువంటి సైనిక వీరులందరికీ దేశమంతా మీ వెంట ఉన్నామనేటువంటి సంఘీభావం ఈరోజు మన నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారితో పాటు మేము ఉన్నాము అనేటువంటి సంఘీభావం తెలపడం చాలా మరి ఒక అరుదైన కార్యక్రమం, అరుదైన పిలుపు ఈరోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి మరి ఏదైతే మన సైనిక సోదరులందరికీ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సైనికులు కూడా మన ప్రాంతంలో ఉన్నారు. బట్ వారందరికీ కూడా మరి ఎవరైతే రిటైర్డ్ ఉన్నారు సర్వీస్లో ఉన్నవారు ఉన్నారు, వారందరినీ గౌరవించుకునేటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. దేశమంతా ఒక్కటే అనేటువంటి యూనిటీ అనేటువంటి ఒక స్లోగన్ ఈరోజు మరి అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు ఒకటే, వన్ నేషన్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. బోనస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగా ఈ వేసవి కాలంలో కూడా నగరంలో పలుచోట్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేడు ఆర్కే బీచ్ నుండి ప్రారంభమైంది. పాదచారులకు, వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేస్తూ ఫౌండేషన్ ప్రతినిధులు తమ సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సేవలు మరింత విస్తృతం చేస్తూ భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. కేవలం వేసవి కాలంలోనే కాకుండా కాలానుగుణంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ మా ఫౌండేషన్ నుంచి ఇలా మజ్జిగ కార్యక్రమాలని, అలానే పేదవారికి చెప్పులు పంచడం కానీ, ఎండాకాలంలో అలానే వర్షాకాలంలో గొడుగులు కానీ, ఇలాంటి ప్రతి కార్యక్రమం చేస్తూ వెళ్తాం. అలాగే ప్రతి వారంతో పాటు అందరికీ కూడా ఫుడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరంలో ఈసారి మన వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర నుంచి గాజువాక్ వరకు కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కాంప్లెక్స్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి ఇలాగ మన ఎన్ఏడి రూట్ ద్వారా గాజువాక్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే వచ్చే వారంలో కూడా మేము ఈ చెప్పులుగా పంచే కార్యక్రమం కూడా ఉన్నాయి. అలా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, వై రాంబాబులు డిమాండ్ చేశారు. పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే కేటాయించాలని కోరారు. ఉచిత గ్యాస్ పథకం సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. మేము చెప్పాం సిపిఐగా, పట్టణాల్లో మీరు సెంట్ ఇస్తారు, అది అమల్లో చేయడంలో కానీ, తర్వాత ఊరికి దూరం అవడం వల్ల ఒక సెంట్ ఇవ్వడం వల్ల దేనికి 3 ఒకసారి వేస్తారట, మళ్ళీ మార్చారంటే ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ, ఇల్లు లేని వాళ్ళకి అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. అలాగే కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. అయినా ఇప్పటి వరకు జీవో ఇచ్చి 3 రోజులు అయింది, కానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే ఎవరైతే లబ్ధిదారులు అందరూ దరఖాస్తులు ఎంఆర్ఓ గారికి ఒక 2 నెలల కింద పెట్టాం, వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము చెప్తే ఇప్పటివరకు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఎవరైతే కూటమి ప్రజలు ఉన్నారో, కూటమిలో ఉన్న నాయకులందరూ అధికారంలోకి వచ్చినట్టు దాచుకోవడం నేర్చుకోవడం తప్ప పేదలకు ఏదైతే ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వెంటనే అధికారులు దీన్ని ఎంక్వైరీ చేసి అర్హులైన పేద ప్రజలకు అందరికీ ఇల్లు స్థలాలు కేటాయించాలి. అలాగే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాల్లోనే పట్టణాల్లో పేదలు పెరుగుతున్న నిత్యావసర వస్తువు ధరలు, విద్యుత్ ఛార్జీ ధరలు, పెట్రోల్, డీజిల్, కాయగూర ధరలు, వీటితో పాటు పెరుగుతున్న పన్నుల వల్ల ఇంటి రెంట్లు కూడా పెరగడం వల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు అద్దెలు కట్టుకోలేక వారి యొక్క జీవన విధానాన్ని గడపలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓవైపు అప్పుల పాలవుతూ ఉన్నారు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు యువకులు కూడా తప్పుడు దారి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పటికి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీరు హామీ ఇచ్చారో, మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు పట్టం కట్టారో, ఈ రోజుకి ఒక్కసారి వచ్చి ఇప్పుడుకొచ్చి వాటిపై ఒక ఇది లేదు. రెండవది టిడ్కో ఇల్లు అప్పగిస్తామని చెప్పారు. ఏడాది కావస్తున్న టిడ్కో ఇల్లు కూడా ఇవ్వలే. మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి పిలుపు మేరకు గత 3 నెలల కాలంలో పేదలందరినీ సమకూర్చి అధికారులకే పని ఒత్తిడి తగ్గేలాగా మేమే నిరుపేదలను అందరిని సమీకరించి
ఎక్కడిక్కడ మండలాల్లోని తహసీల్దార్ గారికి కూడా లిస్టులు ఇవ్వడం జరిగింది. ఆ వధూవరులు వారి బంధువులు అవయవ దానానికి ముందుకొచ్చి సుమారు 60 మంది హామీ పత్రాలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో నీవు దంపతులు తాలికట్టు శుభవేళ తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందించారు. వివాహ వేడుకల్లో అవయవ దానానికి ముందుకు రావడంతో దీవెనలతో పాటు ప్రశంసల జల్లు కురిసింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురుపాక గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసనాయుడికి లావేరు మండలం కేశవరాయంపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇటీవల ఎచ్చెర్ల మండలం మెట్టపేట సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది. అవయవ దానంతో మరణాంతరం మరొకరి జీవితంలో వెలుగు నింపాలని నవదంపతులు వారి బంధుమిత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు 60 మంది హామీ పత్రాలు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని చాలా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గడిచిన 15వ తేదీన వివాహం హెచ్ఆర్లో ఒక రిసార్ట్స్లో చేసుకోవడం జరిగింది. ఈ వివాహం అనేది నాతో పాటు మిగిలిన సొసైటీకి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవయవ దానంపై అంగీకార పత్రాల్ని మా ఇరువురు దంపతులమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి 60 మందితో ఇప్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో మనకంటూ చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలనే సంకల్పంతో నేత్రాలే కాకుండా అవయవాలు కూడా డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేయడం జరిగింది. రీసెంట్గా మా తాతయ్య గారు 1 year బ్యాక్ చనిపోతే నేత్రదానం చేయాలనుకున్నాం. కానీ పచ్చకామిలు జాండీస్ వాళ్ళు చనిపోవడం వల్ల నేత్రదానం చేయడం కుదరలేదు. ఇదే సంకల్పంతో ముందుకు వెళ్ళి మనం పెళ్లి రోజు ఇలాంటి మెసేజ్ ఇస్తే భవిష్యత్తులో నా స్నేహితులు కానీ బంధువులు కానీ మా గ్రామ ప్రజలు కానీ ముందుకు వచ్చి అవయవదానంపై అవగాహన ఎక్కువ కలుగుతుంది. అలానే మేము కూడా మంచి ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంపర్కి శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్గా శరత్ను గెంబెలి శ్రీనివాసరావు ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్గా శరత్ను ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ప్రకటించి ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. శరత్ను ఎమ్మెల్యే బేబీ నాయన కౌన్సిలర్లు అభినందించారు. ముఖ్యుల మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించమని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాండి బాబ్జీ అన్నారు. ఉత్తర నియోజకవర్గం మహానాడుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాండి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడు నేటి వరకు కూడా 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుకి ముందు శాసనసభ నియోజకవర్గాల వారికి, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించి కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుందని అన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు. తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
ఇది కాకుండా ఏదైతే మన బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారో ఆడపిల్లలకి, అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకి కూడా 1500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. దాని గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడే చెప్పారు మా సుజాత గారు, పక్కా ఇల్లు అందరికీ కూడా చాలామందికి గతంలో మన హయాంలో కట్టిన ఇల్లు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు, టిట్కో ఇల్లు. అవి కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఇల్లుల్ని వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై స్పందించిన మాజీ మంత్రి బొత్స. కూటమి ప్రభుత్వం చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటుందని మండిపాటు. వాయిదా పడిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక. తల్లి గోవిందరాజుని డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే పంచకర్ల. టీడీపీ మహానాడును జయప్రదం చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు గాంధీ బాబ్జీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.